లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం డ్రాగన్. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక థియేటర్స్లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఫైనల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం మార్చి 21 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్లుగా నెట్ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసేశారు. కాబట్టి థియేటర్లో ఈ సినిమాని ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. 120 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇక ఓటీటీలో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గానే యునైటెడ్ కింగ్డమ్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గౌరవానికి ఎంపికయ్యారు. మార్చి 19న జరగనున్న ఈ ఈవెంట్ కోసం మెగాస్టార్ అక్కడికి పయనమవగా చిరంజీవికి అక్కడ మెగా అభిమానులు సాదర స్వాగతం పలికారు. దీంతో మెగాస్టార్ వారి రిసీవింగ్ చూసి ఆనందానికి లోనయ్యారు. దీంతో ఈ విజువల్స్ మంచి మూమెంట్స్గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంబర. అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తిగా వస్తుండగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మెగాస్టార్కి ఇలా పలు అరుదైన గౌరవాలు దక్కడం మెగా ఫ్యాన్స్కి సంతోషం కలిగిస్తోంది. విశ్వంబరతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంకా శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన పోస్టర్, సాంగ్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ వారు తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ను మరింత స్టైలిష్గా దర్శకుడు లోకేష్ చూపించబోతున్నాడని ఈ సినిమా పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబేకా, మోనికా జాన్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్లో కన్నప్ప కూడా ఒకటి. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కి రెడీ అయింది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్ మోహన్ బాబు మహదేవ శాస్త్రి అనే పాత్రలో ప్రేక్షకులను మెస్పరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మహదేవ శాస్త్రి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుగ్గా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ హిందీ మూవీ జాట్. ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను మార్చి 22న సాయంత్రం 5 గంటల నుంచి జైపూర్లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో రణదీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.